100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ఫామ్ చేసే అవకాశం ఉందని. వైఎస్ఆర్సీపీ వస్తుంది ఆయన. సింగల కొత్త నెలలో ఏం చేయలేరు, వాళ్ళందరూ కలిపి వచ్చిన జగన్ ఏం చేయరు, ఏమీ చేయలేదు కదా. ముగ్గురు ఏకమైనా కొట్టడానికి చూస్తున్నారు కానీ ఆయన రాకపోతే ఇంకెవరు వస్తారన్న? జగనే వస్తారు. మళ్ళీ జగనే వస్తారు అన్న 2024లో. 100కి 100% జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు. 175 to 175 ఆ రాళ్ళు అప్లై కొట్టేస్తుంది తప్ప వీళ్ళు చేసింది ఏంటి? జగన్ ఏం చేయగలరు? కంపల్సరిగా జగన్ గారు ముఖ్యమంత్రి. ఆయనే 24 ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే. ఎంతమంది వచ్చినా జగన్ గారిని కొట్టే మగాడు ఇంకా ఎవడో పుట్టలేదు. కానీ నగ్గేది మాత్రం మళ్ళీ జెండా ఎగిరేది మాత్రం వైసీపీ జెండా. మాట ఇచ్చాడంటే నెరవేర్చునంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. కూటమి ఎంతమంది కలిసి వచ్చినా కూడా సింగిల్ గానే పోరాడదు, సింహం సింగిల్ గానే వెళ్తుంది. జగన్ గారు చేసిన పరిపాలన బాగుంది కాబట్టి జగన్ గారు జనాలు నమ్మారు. జగన్ గారు సీఎం అవుతారు. మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారే సీఎం అవుతారని అనుకుంటున్నాం. అలాగే రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు? 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళా ఫామ్ చేసే అవకాశం ఉందని. ఎందుకంటే గతంలో 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం జన్మభూమి కమిటీని పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి నాడుంటే, నేడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు చూడకుండా అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిదే. అందుకు తప్పనిసరిగా మరి ఆడవాళ్ళలో కానీ, యువకుల్లో కానీ, వృద్ధులు, వికలాంగుల్లో కానీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మరొకసారి ఈ 2024 జరగబోయే ఎలక్షన్లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నా నమ్మకం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టిన సంక్షేమ పథకాలు అన్ని జరిగితేనే మళ్ళీ ఓటు అడగడానికి వస్తానన్నారు. జరిగాయన్నా? కంపల్సరీ జరిగినాయి కదన్నా. ఏది ఇచ్చిన మాట ఇచ్చాడంటే నెరవేర్చునంటే అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ. తప్పనిసరిగా ఆయన మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే ఆయన సంక్షేమ పథకం చేసి అప్పులు చేశాడు రాష్ట్రాన్ని. ఆయన ఎలాగైనా అధికారం నుంచి కిందకి దించాలని 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. అది ఎంతవరకు గెలిచే అవకాశం? 3 పార్టీలు కలిసి వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మేనిఫెస్టో చూడండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చంద్రబాబు 4,000 పింఛన్ అన్నాడు, ఈయన 5,000 అనొచ్చు. వాళ్ళ 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఈయన 5 అనొచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ పరిపాలన మీద అనుభవం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలడో అదే హామీ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ ముందు వాళ్ళు ఇప్పటికీ నిలబడలేరు. మరి పవన్ కళ్యాణ్ గారు నేను అతపాతాలను తొక్కేస్తాను. పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ అవదన్న. పవన్ కళ్యాణ్లో క్రెడిబిలిటీ లేదు, స్టెబిలిటీ లేదు. ఎందుకంటే ముందు ఇంచుమించు 70 సీట్లు అన్నారు, అది 25 సీట్లు అన్నారు. 21 సీట్లు మొత్తం పార్టీని అంతటినీ కూడా చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నిలకడ లేదు, స్థిరత్వం లేదు. పవన్ ఎప్పటికీ నమ్మరు. పిఠాపురంలో గతంలో 2 చోట్ల పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. నేడు 1 చోట పోటీ చేస్తుంటే యావత్ సినీ ఇండస్ట్రీ అంతటిని కూడా తీసుకొచ్చి ప్రచారం చేయించుకుంటున్నాడు. అంటే గెలుపు మీద నమ్మకం లేక. అది 95,000 ఓట్లు ఉన్నటువంటి కాపు సామాజిక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. ఇంకా దాంట్లో మీరే ఆలోచించుకోవాలండి. సో ఒకళ్ళు గెలిచినా గెలవకపోయినా సీఎం మాత్రం మా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కానీ ఏమన్నా వచ్చినా వీళ్ళ పవన్ ఇప్పుడు ఎలక్షన్ వరకే, ఈ 13వ తారీఖు వరకే లెక్కేస్తారు జనసేన వాళ్ళని. 14వ తారీఖు నుంచి మళ్ళీ విడాకులే, ఎవరి కాపం వాళ్ళదే. ఇంకా జనసేన పార్టీ అనేది ఉండదు, లెక్కేరు కూడా. అవసరం కోసం వాడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళని. అది ఆ విషయాన్ని గమనించి జన సైనికులు అందరూ కూడా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ కాలం బట్టి పార్టీ పెట్టి అప్పుడు ఉన్న ప్రజాదాన్ని బట్టి కొంచెం పెరిగింది. ఆయన స్థిరత్వంగా ఉంటే మంచి సీట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందా? సింగిల్ గా పోటీ చేస్తే ఉంది కదన్న, ఎంతో కొంత బయటెడుతుంది కదా. గతంలో 1 సీట్ వచ్చింది, ఇప్పుడు పెరుగుతున్నాం. ఒకసారి కదా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే 67 సీట్లు ఇచ్చారు ప్రజలు. మరి ఈయన పట్టుబదలని విక్రమార్కుల్లా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పాదయాత్ర చేసి ప్రజా సమస్యల మీద గళమెత్తి ఎలక్షన్కి వచ్చాడు. 2019లో దాదాపు 151 సీట్లతో కని విని ఎరగని విజయం ఆయన సొంతం చేసుకున్నాడు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల. అది వీళ్ళు లేదంటారు. పవన్ కళ్యాణ్ ఏమాత్రం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఎవరు ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి అయితే కంపల్సరీ ఈసారి మరి ఖచ్చితంగా అవ్వాలి. ఎందుకంటే సంక్షేమం హామీలు అమలుపరచడం గట్రా అన్నీ ఆయన సక్సెస్ అయ్యాడు కాబట్టి అవ్వాలి. అదేనా ఆయన మీదకి ఒకరి మీదకి 4-5 రోజు పోటీకి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తే అందరూ
4-5 పోటీగా వస్తున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మళ్ళీ ఏదో రకంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తారు వైఎస్ఆర్సీ. అంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు అనేది ఏంటంటే మేము వస్తున్నాం కలిసి వస్తున్నాం కాబట్టి నేను అత్తపాతాలను తొక్కేస్తానని వ్యాఖ్యలు చేస్తాను. అది ఎంతవరకు నిజం? అదే సింగిల్గా వచ్చి మాట అనొచ్చు కదండి, సింగిల్గా రావచ్చు కదా. ఇంత అలాగా కలిపి వచ్చేస్తున్నారు కాబట్టి తొక్కేస్తున్నారు. ఎవరికారు సింగిల్గా వస్తే ఎవరెవరిని తొక్కేస్తారు? అయినా సరే ఇంతమంది వచ్చినా ఏం తొక్కేయారు జగన్? ఇప్పుడు జగన్ అని పేగానే టచ్ చేయగలిగారా? ఆ రాళ్ళు రప్పలిచ్చి కొట్టేస్తుంది తప్ప వీళ్ళు చేసింది ఏంటి? జగన్ ఏం చేయగలరు? సింగల్గా కొత్త నెలలో ఏం చేయలేరు. వాళ్ళందరూ కలిపి వచ్చిన జగన్ ఏం చేయరు? ఏమీ చేయలేదు. ఏం చేశారా? చేయలేదు. అదే ఈయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను వాళ్ళు వ్యతిరేకించారు. అప్పు ఎక్కువ పెరిగిపోతుంది, సంక్షేమ పథకాలు కదా అభివృద్ధిలో. కానీ ఈయన పథకాలను వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ఈయన 3,000 ఇస్తాం 4,000 ఇస్తాం మేము గెలిచాక అన్నారు. అంటే వాళ్ళు ఇచ్చింది కాకుండా అప్పు పెరిగింది కాకుండా అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే బడ్జెట్ వచ్చి 3 లక్షల కోట్లు అయ్యేది సంవత్సరానికి బడ్జెట్. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే 12 లక్షల కోట్లు బడ్జెట్ కావాలి. 3 లక్షల సంక్షేమ ఇస్తాకే మన రాష్ట్రం చాలా ఆయన ఏదో రకంగా నెట్టుకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళు ఇచ్చే హామీలు మరి 12 లక్షల కోట్లు అవుతుంది సంవత్సరానికి బడ్జెట్. ఎలా సరిపెట్టగలరు? 3 లక్షలకే జగన్మోహన్ రెడ్డి 5 అని చెప్పి అన్నారు కదా వీళ్ళు. 3 లక్షల కోట్లు చేయడానికి ఇబ్బంది పడుతుంటే మరి 12 లక్షల సంబంధ దొంగ హామీలు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి అలా నోట్ల మాట వాలంటీర్కి 20,000 ఇస్తానని ఎందుకు అవునా హామీ? అవ్వదు కదా. అందుకే జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చేది ఇది, నా వాళ్ళు ఇదే అవుతుంది, ఇదే అవుతుంది, ఇదే పాసిబిలిటీ ఉంది మన రాష్ట్రానికి ఉన్న పరిస్థితి అని చెప్పి అవే దాన్ని కొంచెం కొంచెంగా డెవలప్ చేశారు. వీళ్ళు అలాగేంటి ఏదో అధికారంలోకి రావాలి అలవాటే కదా. అధికారం వచ్చాక హామీలన్నీ ఇవ్వకపోవడం ఆ పాలసీల వాళ్ళు ప్రజలు ఎవరు నమ్మరు. గతంలో చంద్రబాబు అలా చేస్తాను చెప్పి ఏం చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లేని కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు ఆటో నేస్తాను, కాపు నేస్తాను, ఈబీసీ నేస్తాను, ఏంటి హామీలు ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అందులో మేనిఫెస్టోలో లేకుండానే ఏంటి ఇచ్చాడు? లేని కూడా చేశారు కదా. 99% ఎందుకు అన్నాడు ఆయన? 99% మరి ఆయన ఎందుకు అన్నాడా? అదే ఇవ్వగలరా? నేను మంచి జరిగితే ఓటేయండి, నా జరగకపోతే ఓటైతే ఆయనే చెప్పేస్తాను కదా. ఇంకా అందులో ఏముంది? ఆయన పీకిదే ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 2014లో ఇప్పటికీ పుష్కరాలం అవుతుంది. ఆయన అన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తి సింగిల్గా నిలబడిన 30-20 సీట్లు కైవసం చేసుకుంది. కానీ అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా ప్రజల్లో ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు ఎందుకు 23 సీట్లకి అంకితం అయ్యాడు? ఆయన కొంగును చేరడం గల కారణం ఏంటి? అంటే గ్లాస్ సింబల్ ఉంది. గ్లాస్ సింబల్ అని సొంత పార్టీ జనసేన పార్టీకి ఒకదానికే సింబల్ అని ఉందని లేదు కదన్నా. ఇప్పుడు గ్లాస్ పార్టీ ఉందంటే పోటీ చేయడానికి గ్లాస్ ఇచ్చారు. ఇలా పోటీ చేయడం కాడ సందర్భంలో రాజమండ్రి అర్బన్లో ప్రజాశాంతి పార్టీకి గ్లాస్ సింబల్ ఇచ్చారు. అంటే ఒక పార్టీ సింబల్ స్వతంత్ర అభ్యర్థికి ఇచ్చే వల్ల ఏ స్టెబిలిటీ లేదని. సో దానివల్ల కారణాల వల్ల అని చెప్పేసి ఇంకా లేకపోవడం జరిగింది. అంతకుముందు ఏం లేదు. ఏం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారన్న. పవన్ కళ్యాణ్ వస్తే నేను సరదాగా వస్తారికి చూస్తాకి, ఎందుకంటే అభిమాని కదా. కంపల్సరీ జనాలు అందరూ ఓట్లు అయ్యారు కదన్నా. చిరంజీవి అంతకన్నా గొప్పగా వచ్చేవారు. చిరంజీవి దీని మీద డబుల్ వచ్చారు. నేనే చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నా. ఫస్ట్ తోలు కూడా ప్రజారాజ్యంగా వేసా. ఇక్కడ రమణ స్వామి నాయుడికి మన కృష్ణరాజు గారికి రైలు గుర్తు ఫస్ట్ ఓటు అప్పుడే నేను వేసాను. అప్పుడు జనం చూసి చిరంజీవి ముఖ్యమంత్రి అనుకున్నాం. జనానికి ఓట్లకి సంబంధం లేదు, అప్పుడే తెలిపోయింది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని తగ్గించుకుని సీట్లు తగ్గించుకుని ఎమ్మెల్యే వన్ సైడ్ ఏం లేదన్నా. ఇదేనా టఫ్ ఫైటే. కూటమితో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూటమి ఉన్నాము ఇక్కడ చేయాలని ఏదో రెండు ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ వస్తుంది ఆయన జగన్ గారే. సీట్లు తక్కువ వస్తాయి. ఏమైతే ఆయన ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని ఇసుక అనేది ఈ లెక్కర్ దగ్గర కొద్దిగా ఇబ్బంది తప్పించి మిగతాదంతా బాగానే ఉంది. లెక్కర్ దగ్గర శాండ్ దగ్గర కొంచెం మైండ్ పెట్టలేదు. మిగతాదంతా బాగానే పర్లేదు. వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ జగన్ వస్తారు. ఎందుకని? ఏదో తెలుగుదేశం ఏదో వస్తుంది అనుకున్నారు కానీ తెలుగుదేశం 3 పార్టీ లేకపోయినా జగన్ జగన్ కొడదామని చూస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క బీజేపీ మోడీ వీళ్ళందరూ కలుస్తున్నారు. వేస్ట్ అన్ని జగన్ పవన్ కళ్యాణ్ ఆయన సీఎం మాకల్లా ఆవిడ బాగుందా? జగన్ గారి పరిపాలన బాగుందా? మంచి జరిగిందా మీకు? మీరు ఆటోలకు 15,000 వేసాడు. ఇంకా అంతకన్నా ఇంకేంటి?
విశ్వాసం అనేది ఉండాలి కదా. లబ్ధి పొందారు మీరు. ఇప్పుడు కుక్కకి ఇంత అన్నం పెడితే విశ్వాసం ఉంటుంది, మనుషులకు ఉండదు. ఆయన డబ్బు తిని ఆయనే తిడుతున్నారు. మళ్ళీ ఆయన వచ్చే అవకాశం అవకాశం ఉంది. వీళ్ళు ఎంతమంది వచ్చినా పని అవుదా? ముగ్గురు ఏకమైనా ఆయన్ని కొట్టడానికి చూస్తున్నారు, కానీ వాళ్ళ జరగదు. తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీ, మళ్ళీ 4వది కాంగ్రెస్. ఎవరు పని అవుదా? మళ్ళీ జగన్ గారు వస్తారు. ఆయనకు ఓటేస్తారు మీరు? నేను ఆయనకి అసెట్ వేయాలి అంటాడు. ఎవరు? ఇప్పుడు వచ్చి కేసు అనేది తెలియదు. ఈ 5 సంవత్సరాలు బట్టి ఆటోలు జోలికే రాలేదు, పోలీసు వాళ్ళు కానీ, బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ. ఆయన వచ్చాడంటే కేసులే. ఈయన అమ్మఒడి అంటే ఈయన బాగానే చేస్తాడు, బ్రహ్మాండం చేసాడు. ఆయన అన్న పథకాలన్నీ ఇచ్చేసాడు, చేస్తాడు. బాగుంది. మాకు బట్టి బాగుంది పరిపాలన. అది కదా, ఇప్పుడు బాగుందా లేదో మనకు తెలియదు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసారు మీరు. ఆయన మించి చేశాడా, ఆయన అంతా చేశాడా? ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ. ఆయన బాగా చేశాడు. రాజశేఖర రెడ్డి గారు బాగా చేశాడు. ఆయనకంటే బాగా చేశాడు. తక్కువ కానీ పర్లేదు. వీళ్ళలో ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉంది? జగన్ అన్న. జగన్ ఎక్కుతాడన్న. ఎందుకని? ఎందుకంటే మంచి పనులు చేయడన్న. పేదలను చూస్తున్నాడు, ముసలిని చూస్తున్నాడు, ఆడవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడు, ఇంకేటన్నా అన్ని బాగా చేస్తున్నాడు. మంచి జరిగింది. వ్యాపారస్తులకు 10,000 వేస్తున్నాడు సంవత్సరం. అన్ని బాగా చేస్తున్నాడు అండి. సంక్షేమ పథకాలు అన్ని అందరికి అందుతున్నాయండి. మరి ఇప్పుడు ఈయన కూడా మేనిఫెస్టోలో నేను కూడా వాళ్ళు ఇచ్చింది 3,000 అయితే నేను 5,000 ఇస్తాను, 4,000 ఇస్తారని మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అవి ఏమన్నా వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా? ఏముండదన్న. అన్న అమ్మ అట్టదంట, అడుక్కుని కూడా తెచ్చుకున్నదంట. అలాగా ఆయన ఎన్ని పథకాలు ఎట్టినా ఇవ్వలేడన్న. ఈయన ఎట్టిన పథకాలన్నీ ఇచ్చాడు, అందుకంటే ఏం కలన్నా. మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సపోర్ట్ గా నిలబడ్డారు కదా చంద్రబాబు. ఎంతమంది వచ్చినా అవదన్న. అవదు. అసలు ఒకటి అర్థం చేసుకన్నా, సింగిల్ గా వస్తున్నాడు. ఎవరో మీకు ఓటు మీకు నచ్చితేనే, మీకు మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నాడు. అదే గడప గడపకు సంక్షేమ పథకం అందితేనే మీరు ఓటు అలాగని ఎవరు చెప్తారన్నా? ఎవరైనా చెప్పుడు ఉంటాడా? మీకు నచ్చితేనే ఓటేయండి, మీకు మీకు మంచి పనులన్నీ మీకు ఇంట్లో అన్ని అందితేనే ఓటేయమంటున్నాడు. ఇంకా అంతగానే ఏం కావాలి. అంటే జగన్ పరిపాలన బాగాలేదని, అభివృద్ధి జరగలేదని రాక్షస అన్న అలా చెప్తున్నారన్న. కరోనాలో ఎవరన్నా పట్టించుకున్నారు? కరోనాలో ఎక్కడ పోరండి అందరూ ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ వచ్చాక ప్రతి వాళ్ళు కూటమిని ఏర్పాటు చేసుకుని ఏకమైపోతే ఇవాళ ఎలాగొద్దన్న. కరోనాలో ఎవడన్నా వచ్చాడన్న బయటికి? 3-4 సార్లు బియ్యం ఇచ్చాడన్న. మన ఇప్పుడు ఇంకా కోటా బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు. గంజి కాసుకుని కాస్తున్నారు పేదలు, అవునా కదన్నా? ఆ టైంలో ఆ గంజి కూడా దొరక సొంత వాళ్ళే పట్టించుకోలేదు ఎవరన్నా. అలా టైంలో మరి బోళ్ళు ఉపకారం చేశాడు. హాస్పిటల్లోని ఆక్సిజన్లని, ఇవన్నీ అంబులెన్స్లని బోళ్ళు ఉపకారం. ఆయన రాకపోతే ఇంకెవరు వస్తారన్న? జగనే వస్తాడు. మంచి చేశాడు కాబట్టి ఆయన రావాలి. ఓకే, మీ అభిప్రాయం? ఆయన ఖచ్చితంగా వస్తాడని? అంటే ఆయన 175 స్థానాలు గెలవాలి. అంత రాదన్న, కానీ నెగ్గుతాడు. సీఎం అవుతాడు. ఓకే, ఆయన సీఎం అవగానే వాలంటీర్ వ్యవస్థ గురించి సంతకం పెడతాడు. అది జరుగుతుంది అంటారు? జరుగుద్దని. జగనే రావాలి. ఎవరు ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉందంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ప్రభుత్వం బాగుందని? ప్రభుత్వం బాగుంది, అందరికీ మంచి జరుగుతున్నాయి అన్న. అందరికీ పథకాలు అందుతున్నాయి కదా సకాలంగా. చంద్రబాబు నాయుడు గారు అయితే పథకాలు పెడతారు కానీ ఏది అమలు జరగదు కదన్న. అందుకనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాగుంది, పరిపాలన బాగుంది. మరి జగన్మోహన్ ఓడించడానికి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమితో వస్తున్నారు. ఎంతవరకు జరిగే అవకాశం ఉందంటారా? అలాంటిది ఏం లేదన్నా. ఎంతమంది కలిసి వచ్చినా కానీ జగన్ ఒకటి వల్ల అవుతుందన్న. మొత్తం మళ్ళీ జగనే వస్తారన్న 2024లో కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకాలు నేను ఇస్తాను, 1,000-2,000 ఇస్తాను, అలాగే అభివృద్ధి కూడా చేస్తాను అంటున్నాడు. జరిగే పని అనేది జరగదన్న. అంటే 2014లో కూడా అలాగే పథకాలు పెట్టారు కానీ పథకాలు ఒకటి అమలు అవ్వలేదు కదన్న. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవున వెంటనే ఆ పథకాలన్నీ అమలు చేశారు కదన్న. వర్సిటీ ప్రభుత్వం మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నాను. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? అభివృద్ధి ఏమైనా జరిగింది? రాష్ట్రంలో ఎటు చూసినా ఫ్యాన్ గాలి ఇస్తుందండి. జగన్ గారి పరిపాలన బాగుంది. ఈరోజు మనం ఎందుకంటే వైసీపీ వస్తుందండి. ఈరోజు అవాదాతుల విషయంలో చూసుకున్నా అండ్ పెన్షన్ నేరుగా ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేపట్టారు జగన్ గారు, ముఖ్యమంత్రి గారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే చాలా డెవలప్ చేశారు, బాగానే ఉంది ఎడ్యుకేషన్. మెయిన్ ఏంటంటే ఇంగ్లీషు. పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి, ఉన్నత విద్య చదువుకొని ఒక ప్రయోజకులు అవ్వాలి, ఇతర దేశాల్లో కూడా
పిల్లలు అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుని మంచి భవిష్యత్తు రావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కూడా అన్ని క్లాసులు కూడా ఇంగ్లీష్ పెట్టడం జరిగింది. మరి అన్ని విషయాల్లో చూసి అన్ని రంగాల్లో కూడా జగన్ గారు ఎంతో చాలా బాగా చేశారండి. కంపల్సరిగా జగన్ గారు ముఖ్యమంత్రి ఆయనే 24 ప్రమాణ స్వీకారం చేసేది ఆయనే. ఎన్ని పార్టీలు ఎన్ని కోటాలు వచ్చినా ఆయన, ఎందుకంటే ఆయన ఎదుర్కోవడానికి అనేక పార్టీలు వస్తున్నాయి, అనేక మంది జత కలిపి వస్తున్నారు. అంటే ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన స్టామినా ఏంటో వాళ్ళు కూడా తట్టుకోలేక అంతా కలిపి ఆయనతో పోరాటంకి వస్తున్నారు. కానీ ఏది 100 అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మరి కేంద్రం నుంచి ఇప్పుడు బీజేపీ పార్టీ, మోడీ గారు, జనసేన పార్టీ, మరి టీడీపీ పార్టీ, వీళ్ళు ముగ్గురు ఒకటిగా వస్తున్నారు. మరి దానివల్ల ఏం మాత్రం కొంచెం కూడా ప్రభావం కలగదు? ఏది భయం లేదండి. భయం అంటూ ఉన్నది వాళ్ళకే. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఎరగరు. ఆయన భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన సంక్షేమమే, ఆయన చేసిన మేలే ఆయనకి ఆ శ్రీరామ రక్ష. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో వివక్ష ఉంది, కొంచెం వ్యతిరేకత ఉందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? అది అంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది వచ్చి కరోనా వచ్చింది, అటువంటి విపత్కర సమయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తారు. అది ఉద్యోగస్తులు కూడా కొంచెం ఆలోచించుకొని వాళ్ళు కూడా కంపల్సరీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అన్ని ఫ్రీక్వెంట్లుగా జగన్ గారు ఒక్కొక్కరిని తీసుకొని వస్తున్నారు, అన్ని విధాలుగా ఆయన చేసుకెళ్ళిపోతున్నారు. ఉద్యోగస్తులు కూడా కంపల్సరీగా ఆయన కూడా మరి వాళ్ళు కూడా మరి జగన్ గారిని చూసుకొని వాళ్ళు ఓటేస్తారని మేము ఆశిస్తున్నాం అండి. కంపల్సరీ వాళ్ళు కూడా వేస్తారు, వాళ్ళు కూడా న్యాయం చేకూరుస్తారు, చేస్తారు కూడా. ఓకే సార్. మళ్ళీ ఆయన ప్రభుత్వం రావాలి, మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారు. సార్ జగన్ గారు వల్లే కదండి సార్ వృద్ధాప్య పెన్షన్లు ఏమన్నా ఇంకోటి ఏమన్నా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్క ఏమైనా హామీలు అండి. ఆయన హామీలు ఇచ్చే తెప్పించండి ఏమీ అవ్వలేదండి. ఒక జగన్ గారు ఇచ్చిన హామీలు ఏంటంటే ఇచ్చిన హామీ ప్రతి హామీ అయిందండి. అది ఆయన ఇచ్చింది లబ్ధి పొందారండి. వచ్చి గెలిచే అవకాశం 100కి 100 అండి. మరి వీళ్ళు కూటమితో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన మళ్ళీ భారత జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా, ఏమైనా ప్రభావం కలిగే అవకాశం ఉండదండి అసలు. అలాగేమి ఉండదు. ఎవరంత ముందు వచ్చింది ఏమండి, ప్రజలందరూ లబ్ధి పొందారు. లబ్ధి పొందిన అందరూ కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ కూటమితో వచ్చినా, సింగల్కి వచ్చినా, ఇంకో రకం వచ్చినా ఏది చెప్తారండి వాళ్ళని. జనసేన వచ్చి, బీజేపీ వచ్చండి, టీడీపీ వచ్చండి, వాళ్ళు చేసింది ఏమీ లేదు కదా. ఇప్పుడు ఇవాళ జనసేన అయినాయండి, టీడీపీ అయినా కానండి, ఒక పవన్ కళ్యాణ్ గారు పట్టుకుని వ్యాపారం తెప్పించండి. టీడీపీకి పోయిందండి, టీడీపీకి భూస్థాపన అయిపోయింది. టీడీపీ బీజేపీకి ఏమీ లేదండి. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి అంటే కాపుల్లో ఒక లీడ్ ఉందని చెప్పేసండి ఆయన పట్టుని వేలపడుతున్నారు ఇవాళ. అదే మళ్ళీ జగనే అండి. వీళ్ళు ముఖ్యమంత్రిగా అధిష్టానంలోకి ఎక్కేది ఎవరు అనుకో? అసలు ఆ సమస్య లేదు, జగన్ గారే ముఖ్యమంత్రి. వాళ్ళు రారు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఊహాజనితమైన ప్రశ్న మీరు అడిగారు. మరి వాళ్ళు ఒక పక్క బీజేపీతోనూ, ఒక పక్క పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతోనూ వస్తున్నారు కదా, ఆ కూటమి ఏమన్నా ప్రభావం కలిగే అవకాశం ఉంది? ఏదైనా నార్త్ ఇండియాలో ఏమైనా కూటమి బీజేపీకి ప్రభావం ఉండొచ్చు, కానీ సౌత్ ఇండియాలో, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో అసలు బీజేపీకి స్థానం లేదు. అది ఇప్పట్లో అయ్యే పనేం కాదు. బీజేపీ ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? సుభిక్షంగా ఉంది, చక్కగా ఉంది. పేదలకు అందరికీ అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి ఫలాలు కానీ అన్నీ జగన్ వల్లే సాధ్యమైనవి. అందుకని ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో పార్టీ పెట్టి అప్పుడు ఉన్న కారణాల వల్ల సపోర్ట్ చేశారు. మళ్ళీ 2019లో సొంతంగా పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు టీడీపీ అంటే ఇప్పుడు ప్రజాదరణ కొంచెం పెరిగింది, ఆయన పార్టీ తరఫున పెరిగింది. సొంతంగా నిలబడితే 20-30 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అటువంటి తరుణంలో ఆయన మళ్ళీ టీడీపీ చెంతం చేరడం గల కారణం ఏంటి? అసలు ఏంటి ఆ పార్టీ యొక్క నిర్ణయం నిర్దేశాలు ఏంటి? అది ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆయనకే అర్థం కాదు, ప్రజలకు ఎలా అర్థం అవుద్ది. అందుకని అది మనం చెప్పడం అంత ధర్మంగా ఉండదు. అది వాళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంది అనే దానికి ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ నిదర్శనం. ఒక పక్క ఆయన తీవ్రమైన కృషి చేస్తాను, రాష్ట్రాన్ని మారుస్తాను అనే మనిషి తన క్యాండిడేట్లను బీజేపీలోకి పంపడం, వాళ్ళకి జెండాలు వాళ్ళకి కప్పడం, ఇందులోకి తీసుకొచ్చి ఈ జెండా వేయడం, ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి ప్రజలకి. అందుకని కూటమి అనేది ఇప్పట్లో ప్రభావం చూపదు.
సింగిల్గా పోటీ చేస్తే మీరు అన్నట్టు ఏమయ్యేదో. ఏమయ్యేదో సార్. అదే విధంగా చెప్తే జగన్మోహన్ గారు ఏవైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలని అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు, వ్యతిరేకించారు. సంక్షేమ పథకాలు ఇస్తే అభివృద్ధి జరగాలి కదా, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే అప్పుల్లోకి వెళ్ళిపోతుందని. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకాలని యాజ్ ఇట్ ఈజ్గా ఒక 1 వంతు 2 వంతులుగా పెంచి ఇస్తాను అంటున్నారు గెలిచాక. మరి అప్పుడు ఆయన అప్పులు అవుతాయని వ్యతిరేకించారు ఆయన. మరి ఇప్పుడు అప్పులు అవ్వదు అంటారా? అప్పులు లేకుండా ఆయన పథకాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? అసలు చంద్రబాబు గారి మాటలను ప్రజలు ఎవరు విశ్వసించే పరిస్థితిలో లేదు. పోయినసారి ఎలక్షన్ ముందు 10,000 రూపాయలు వాళ్ళకి బ్యాంకులో వేస్తామని చెప్పారు, పసుపు కుంకాల కింద అని ఏదో స్కీమ్ పెట్టారు. అప్పుడే ప్రజలు నమ్మలేదు, ఇప్పుడు అసలు నమ్మే పరిస్థితి లేదు. అందుకని అదేమి మనం లెక్కలో తీసుకునే ప్రశ్న అయితే కాదు. ఇప్పుడు 2 సార్లు వరుసగా గెలిచినటువంటి కేంద్రంలో ప్రధాని మోడీ గారు ఒకరు. ఆయన ఇప్పుడు మరి వీళ్ళకి డైరెక్ట్గా వీళ్ళకి సపోర్ట్ ఉంది. ఆ ప్రభావం ఏమన్నా? అసలు నా అనుభవంలో 1% కూడా ఉండదు. చెప్పాను కదా, ఆంధ్రాలో బీజేపీకి అంత చరిష్మా లేదు. ప్రస్తుతం మోడీ గారికి నార్త్ ఇండియాలో మంచి చరిష్మా ఉంది. ప్రధానిగా అవ్వడానికి ఆయన పరిపాలన తీరు అన్నీ బాగున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాత్రమే సీఎం అవుతాడు, ఇంకా అందులో ఏమీ సందేహం లేదు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం? రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చంద్రబాబు గారిని గెలిపిస్తే అమరావతి అభివృద్ధి చెందదు, కానీ ఈ రాష్ట్రం ఏమీ అభివృద్ధి చెందదు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పుడు దాకా ఇదివరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల సమస్య బాగా ఎక్కువ ఉంది. వాళ్ళకి అభివృద్ధి ఇప్పుడే కొద్దిగా స్కూల్లో అవి బాగుండడం, కొత్తగా మెడికల్ కాలేజీలు రావడం, ఇంజనీరింగ్ కాలేజీలు రావడం జరిగింది. అవన్నీ అభివృద్ధి చెందాలంటే ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించడం వల్ల నేడు విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే 17 కాలేజీలు ఈ రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు తేవడం అనేది చాలా అభినందించవలసిన విషయం. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రిలో 2 తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, కాకినాడలోనే గవర్నమెంట్ హాస్పిటల్ పెద్దవి ఉండేవి. ఈరోజు కొత్తగా హాస్పిటల్ రావడం వల్ల ప్రజలకి ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. దానివల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తప్పుగా గెలుస్తారు. అలాగే నియోజకవర్గంలో జక్కంపూడి రాజాబాబు విజయం సాధిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. జగన్ గారి విషయంలో అయితే అన్న మరి ఏ ముఖ్యమంత్రి కూడా చేయనంత రీతిగా మరి ముఖ్యమంత్రి గారు చేయడం జరిగిందండి. అదే మళ్ళీ కానీ మనం ఓట్లు వేసుకునండి మేమంతా ఆయన కానీ గెలిపించుకోవడం అని గెలుస్తాడు, ఆయనే గెలుస్తాడు కంపల్సరీ, అది కన్ఫర్మ్. ఎందుకంటే చేసిన మంచి అక్కడికే పోదండి. అవునండి, తల్లిదండ్రులు కన్నా బిడ్డలను ఎలాగైతే పెంచుకుంటారో ఆయన పాలనలో ఇక్కడున్న జనాన్ని అందరినీ, మన రాష్ట్రంలో ఉన్న జనాన్ని అందరినీ కూడా ఆయన బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. అంతకన్నా గొప్ప ముఖ్యమంత్రి ఇంకెవరికండి ఎక్కడ దొరుకుతాడండి? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూటమి వస్తున్నారు, ఏమన్నా గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరికండి? జగన్ గారి మీద గెలిచే అవకాశం వాళ్ళకైతే ఉండదండి. ఎందుకంటే ఆయన ఏనాడు ఎవరికి ఏమి చేయలేదు. ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చలేదు. ఆయన ఏదో పెట్టాడు, డోకరా రుణమాఫీ అన్నాడు చేయలేదు, రైతులకు రుణమాఫీ అన్నాడు చేయలేదు. మరి ఇప్పుడు ఆ గతంలో పోల్చుకుంటే ఇప్పుడుతో మనకి ఇప్పుడు ఎలాగుందండి? ప్రతి విషయంలో కూడా రైతులకు కానీ తర్వాత ప్రతి ఒక్క విషయంలో కానీ మరి జగన్ గారు చేసిన మంచి పనులు కనపడుతుంది కదండి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? ఆయన ఏది పెట్టింది కూడా ప్రతిదీ కూడా అయినా మనకైనా నెరవేర్చాడండి? వాగ్దానాలు చేయలేదు కదా. మరి సీఎం గారు మరి అన్న మాట, ఆడిన మాట నేను తప్పనన్నాడు, తప్పకుండానే చేసి పెట్టాడు. ఆయన చెప్తే చేస్తానన్నాడు, అంతే చేసి పెట్టాడండి. ఎంతకన్నా గొప్ప ముఖ్యమంత్రి ఇంకెక్కడ ఏ స్టేట్లో ఉంటాడండి? వీళ్ళు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది వచ్చినా జగన్ గారిని కొట్టే మగాడు ఇంకా ఎవడో పుట్టలేదు, పుట్టరు కూడా ఆంధ్రప్రదేశ్లో. ఓకేనండి, ఆయనే గెలుస్తారు గ్యారంటీ పక్కా. ఇద్దరులో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం అవుతుంది అన్న. మీరు ఇప్పుడు అన్నారు కదా
కూటమిగా వస్తున్నారని, కూటమిగా రావాల్సిన పరిస్థితి ఏంటన్న వాళ్ళకి? కూటమి ఎందుకు వస్తున్నారంటే ఒక మనిషిని ఓడించలేక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు ఒకరుగా వస్తే ఖచ్చితంగా ఓడించడం నాకు తెలుసు అన్న. జగన్ ఓడించడం వాళ్ళు సాధ్యం కాదని తెలిసి ఏం చేశారు ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ అన్ని కూడా కలిసిపోయారు. ఎందుకు కలిసిపోయారు? ఈ మనిషిని ఓడించడం కష్టం, ఈ వ్యక్తిని ఓడించాలి అంటే ఖచ్చితంగా మనం కలవాలనుకున్నారు. కానీ అన్న వీళ్ళు కలిసినప్పుడు కూడా ఒక పేదవారు అయినప్పటికీ, ముసలివాళ్ళు అయినప్పటికీ, యవ్వనస్తులు అయినప్పటికీ ఎవరైనా సరే అన్న ఓటింగ్ అనేది ఎక్కువ మెజారిటీ చూస్తే 49% వరకు అన్న జగన్ వైపు వస్తుందన్న, 42% కూటమికి వస్తుందన్న. మీరే చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, లేకపోతే రిపోర్టింగ్ సర్వే చూడొచ్చు. రిపోర్ట్ సర్వేస్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే జగన్కి ఎక్కువ మద్దతు వస్తుంది. ఎందుకని? ఆ మనిషి చెప్పింది చేశాడన్న. మీరే చూసారు ఎన్ని పథకాలు అమలు చేశాడో. ఇప్పుడు 2019 వరకు ఒక ఎత్తులా జరిగిందన్న. ఆయన ఎన్నెన్నో పథకాలు అమలు చేశాడు, కానీ ఆ పథకాలన్నీ నగ్గలేదు. కానీ జగన్ వచ్చిన ప్రభుత్వంలో ప్రతి పేదవాడు కూడా ఇంటింటికి చేతికి ఫంక్షన్ వస్తుంది. 2 నెలల్లో కూడా ఆ పెన్షన్లు ఆపేసినప్పటికి సరికి ఎంతోమంది అన్న పేదవాళ్ళు అన్న, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎంతో కష్టపడ్డారన్న. వాళ్ళకి ఎన్ని కష్టాలు అంటే ఎలాగన్నా ఒక నడవలేని వ్యక్తి ఎలా పెన్షన్ తెచ్చుకోగలడన్నా? ఆ మాత్రం కనీసం ఒక ముఖ్యమంత్రి పదవిగా నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు ఆలోచించాలి కదన్నా. ఒక ముసలాడు గురించి ఆలోచించాలి, అతను కూడా ఓటేసేవాడే కదా. వాళ్ళ గురించి అన్నీ దృష్టిలో పెట్టుకోవాలన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పెన్షన్ అయినప్పటికీ, చేయూత అయినప్పటికీ, లేకపోతే పేదవాళ్ళకి ఒక చేయూత అనేది లేకపోతే ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలు చేశారు. 99.9% ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా అన్ని పథకాలు అమలైనాయి అన్న. వైసీపీ జెండా ఎగిరే అవకాశం ఉందంట. ఖచ్చితంగా 100% ఉందన్న. మరి కూటమి ఏం చేయలేదు? కూటమి ఏం చేయలేదన్న. కూటమి వస్తుందన్న. అంటే అందరు కలిశారు కాబట్టి ఒక వరకు మెజారిటీ వరకు వస్తారు. కానీ నగ్గేది మాత్రం మళ్ళీ జెండా ఎగిరేది మాత్రం వైసీపీ జెండా అన్న. వైసీపీ జెండా. జై జగన్, జై జక్కంపూడి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా 100 నుంచి 110 సీట్లతో జగన్ గారే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫామ్ చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆయనే రావాలని కూడా కోరుకుంటున్నాం. మరి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కూటమితో వస్తున్నారు కదా, ఏమన్నా ప్రభావం కలిగే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే బీజేపీ పొత్తులో ఉన్న ఈ 3 పార్టీలు కలిపి చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే వాలంటరీ వ్యవస్థను వాడుకుని వాలంటీర్లతో సేవలు చేయించుకున్న పలు ముసలివాళ్ళు ఉన్నారు. మనం ఈ నెల పెన్షన్కి ముసలివాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నగ్గడానికి ముఖ్య కారకం కూడా అవుతుంది. ముసలివాళ్ళతో అవునే లెగలేని వాళ్ళు అన్నా సరే మన బ్యాంకులకు వెళ్ళి అకౌంట్లో డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ చూసుకుంటే కనుక మళ్ళీ ఖచ్చితంగా జగన్ గారే సీఎం అవుతారని అనుకుంటున్నాం. బాగుంది జగన్ గారి పరిపాలన, సంక్షేమ పథకాలు అనేవి. అది ఇంకా కొంచెం మీరు నాయకులు కాబట్టి మీరు ప్రజలను అడిగి తెలుసుకోండి బాగుందో లేదా. ఇప్పుడు ఇక్కడ ఎంపీ క్యాండిడేట్లుగా గూడూరు శ్రీనివాసరావు గారు, ఒక పక్క పురంధేశ్వర్ గారు. గూడూరు శ్రీనివాస్ గారు ఇంకా అదృష్టవంతులని మనం చెప్పుకోవాలి. పురంధేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎంపీ సీట్ కూడా మాకే కైవసం అవుతుందని అనుకుంటున్నాం. మీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరే అవకాశం ఉంది? ఖచ్చితంగా 100% కూడా ఈ నియోజకవర్గంలో జగ్గంపూడి రాజా గారే నగ్గుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇంకెవడు రాడు. ఎందుకని? మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు. కూటమి ఏం చేస్తుందని సన్నాసాలు జనాలు ఉంటారండి వీళ్ళు. ఇప్పుడు ఎలక మీద పిల్లికి మీద ఎలక మీద కొట్టుకుంటమే తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదండి వాళ్ళు. ఏమీ చేయలేండి. పవన్ కళ్యాణ్ గారు కూటమి, నువ్వు చంద్రబాబు ఇప్పుడు ఎందుకు మోడీ గారు ఉన్నాడండి. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని చేయనని చెప్పాడంటే చెప్పలేదుగా. చేశాడు, చెప్పాడు. అసలు ఒక మాట కూడా అనలేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పని చేయనని. మరి ఏంటండి ఎన్ని వేల మంది ఎంతమంది చచ్చిపోయారండి స్టీల్ ప్లాంట్ కోసం? కొన్ని 100 మంది చచ్చిపోయారు. ఆ ఇందిరాగాంధీ పుణ్యం అంటే స్టీల్ ప్లాంట్ ఇచ్చింది. కానీ ఇవాళ అసలు దాని ఊసు ప్రస్తావన లేదు. కొన్ని పవన్ కళ్యాణ్ వెళ్ళి అందరూ దూరాడు. ఆడైనా ఒప్పించాడో ఒప్పించలేదు. ఎందుకంటే సన్నాస పార్టీలన్నీ ఈ పిల్లి మీద ఎలక మీద పిల్లి తప్పని సరిగ్గా పోని చంద్రబాబు నాయుడు అయినా ఇండివిజువల్గా నిలబడాలండి. ఈ 3 పార్టీలు కాకుండా ఎవరికాడికి ఇండివిజువల్గా నిలబడితే అప్పుడు ఎవడు నిలబడతాడన్నది అప్పుడు తెలుస్తుంది. అంతే తప్పండి వేస్ట్ అండి. మరి వీళ్ళు కూటమితో వచ్చినా ఎంత కూటమి వస్తే ఎన్ని 10 సీట్లు 20 సీట్లు వచ్చి ఏం చేస్తారండి వీళ్ళు? ఏం చేస్తారు చెప్పండి? 10 సీట్లు 20 సీట్లు
జగన్ గారే గెలిచే అవకాశం ఉంది. జగనే సీఎం జగనే, ఇంకా సమస్య లేదు, సమస్య లేదు, సీఎం జగనే. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఏమవుతాయండి, ఎలక మీద పిల్లి మీద ఆడి కొట్టుకుంటమే తప్ప, లంకిలు ఎట్టడం కూడా తప్ప ఏమీ లేదు. ఏం లేదు. ఏమి చేశాడు, 5 సంవత్సరాలు చేశాడు, ఎవరికన్నా ఏం చేసి పెట్టాడండి? ఏమీ చేయలేదు. జగన్ గారు వచ్చాక జరిగింది. జగన్ గారు వచ్చిందో చేశాడండి. నేను ఆయన అనుకున్నాయన్నీ చేసి పెట్టాడు, పథకాలన్నీ. ఆయన అన్నది ఒకటి చేయలేదు చంద్రబాబు నాయుడు. ఇంకో మా క్యాండిడేట్లన్నీ చంద్రబాబు నాయుడు క్యాండిడేట్లు అండి అయ్యింది. వీళ్ళిద్దరిలో ఎవరు సీఎం అయ్యే అవకాశం? జగన్ గారు అండి. ఎందుకనండి అంటే వీళ్ళు కూటమితో వస్తున్నారు కదా. ఎంత కూటమితో వచ్చిన చంద్రబాబు నాయుడు అయితే నమ్మరు సార్. ఎందుకంటే తను హామీలు ఇస్తాడు కానీ అవన్నీ పక్కన పెడతాడండి. ఇప్పుడు పెన్షన్ 4,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు తిన 3,500 కనవ 500 లాస్ట్ 2 సంవత్సరాలు ఇస్తానండి. ఎందుకంటే ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం అది ఇవ్వడం కష్టమని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు 15 సంవత్సరాలు అదే వీళ్ళు ప్రవేశపెట్టుకెళ్ళని సేమ్ కొంచెం 1000 ఎక్కువ వేసి ఇస్తాను అంటారు. అదే అభివృద్ధి వైద్యుగా సాగే ఇది కాదు జరగదు. జగన్ గారు వస్తారు. మరి వీళ్ళు కూటమితో వచ్చిన పని అవదంటారా? అవదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత మెజార్టీతో అయినా ఆయన వైసీపీ ప్రభుత్వం. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం కూడా గట్టిగా ఉన్నట్టు. అదే మనకి కొద్ది ఈస్ట్ వెస్ట్ లో ఉంటదండి. సీట్లు 175 రాకపోయినా తగ్గిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. ఒక 110 రేంజ్ లో అయినా జగన్ గారు చేస్తారు. పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట. రాష్ట్ర పరంగా చూసుకుంటే 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే 2019లో ఆయన మేనిఫెస్టో పెట్టినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నారు, నేను మరలా 2024లో ఈ మేనిఫెస్టోలో అమలు చేసి ఉంటేనే నాకు ఓటేయండి, అప్పుడు వస్తాను, నేను అడుగుతాను. ఈ మేనిఫెస్టో ఏది నేను అమలు చేయకపోయినా నేను ఓటాడటానికి రానని ఆయన 2019లో వాగ్దానం చేశారు. అదేవిధంగా ఈవేళ 2024లో వచ్చి ఆయన ఈవేళ ఓటు అడిగే హక్కు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది, ఎవరికి లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టింది 100% చేశాడు ఆయన. మరి కూటమితో వచ్చిన సర్వేలో ఇప్పుడు ఎవరైనా సరే అమ్మకు కూడేటటువంటి పెన్నమ్మ పొడిచీర పెట్టాడంట. అలాగా 2014లో మరి ఇవన్నీ ఏమైపోయినాయి? 2014 ఏమైనా పెట్టాడా? ఏం పెట్టలేదు. ఏం డెవలప్ అయిందా? ఏమీ లేదు. అమరావతి అన్నారు, ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఆయన 2014లో ఇంటికో ఉద్యోగం, 2000 జీవన వృత్తి ఇస్తున్నాడు, ఇచ్చాడా? ఇవ్వలే. ఆయన అన్ని అబద్ధాలు. ఇప్పుడు ఏదైనా చేసేవాడు కరెక్ట్గా మాట్లాడతాడు, చేయనీడు ఎన్ని హామీలను ఇస్తాడు. ఇవాళ చంద్రబాబు నాయుడిని నమ్మే దృష్టిలో ఎవరూ లేరు. ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ లేడీస్ ఫ్రీ అంటున్నారు. ఆర్టీసీ వల్ల రోజుకి ఎంత లాస్ వస్తుంది? 7 కోట్ల లాస్ వస్తుంది. అంటే నెలకి 210 కోట్ల లాసు. నెలకి 2 ఆర్టీసీ వల్ల ఇబ్బంది అవుతుంది. ఒకప్పుడు ఆయన 2014లో ఆర్టీసీ డిపోలను ఎత్తేస్తానన్నాడు. ఎత్తేస్తానంటే అదేవిధంగా ఆర్టీసీని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు చంద్రబాబు నాయుడు. అదే జగన్ గారు వచ్చాక వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. వేళ అది చాలా ఆర్టీసీ వేళ ఎత్తేస్తానని డిపోలను కూడా అలా నిలబెట్టి ఆర్టీసీ కార్మికులను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేశారంటే జగన్ గారికి తప్ప ఇంకెవరెత్తారు ఓటు? ఆయన వచ్చే అవకాశం ఉంది. కూటమి ఎంతమంది కలిసి వచ్చినా కూడా సింగిల్గానే పోరాడదు. సింహం సింగిల్గానే వెళ్తుంది. ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రక్కన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికే ఆయన మొగ్గు చూపుతున్నారు తప్ప వీళ్ళు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చేసినా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే జగన్ గారు అన్నది మాట నిలబెట్టుకున్నాడు. మాట తప్పని మనవ తింపని వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకని వేళ ప్రజలు చాలామంది అతని ఓటేయటానికి ఎప్పుడు మే 13 వస్తుందా ఓటేసి నెగ్గిందామని ఉత్సాహంగా ఒరువులుతున్నారు యువత ఈ రోజున అందరూ. ఎందుకంటే సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చాడు. వాలంటీర్లు తను చదువుకుంటే వాళ్ళ జీవితంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఊహించుకోరు కళ్ళ కూడా. అటువంటి వ్యక్తులకి వేళ జగన్మోహన్ రెడ్డి సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థకి ఇచ్చి ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు మనం ఉంటాం, మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, ఏదో బాగా పెన్షన్ అవుతే తీసుకెళ్ళి పనిచేయదారు కంటే నాకు కాళ్ళేదని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఇబ్బంది లేకుండా ఈవేళ వాలంటీర్లు పెట్టి వాళ్ళని కొద్ది 4 గంటలకు వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళు లేకుండానే ఒకళ్ళకి పెన్షన్లు ఇవ్వడం అనేది చాలా అమోఘమైన పథకం జగన్మోహన్ రెడ్డి. వేళ రైతు భరోసా కానీ, అమ్మ ఒడి కానీ, చేయూత అనే కాపు నేస్తం కానీ ఇవన్నీ చాలా మంచి పథకాలు. ఇవి చెప్పిన విధంగానే ఆయన అమలు చేశారు. ఏ ఒక్క పథకం కూడా ఆయన వదలలేదు. చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చింది. మళ్ళీ 2024 ఆయనే సీఎం అవుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గెలిచే అవకాశం అవుతుంది.
సీఎంగా మళ్ళీ జగన్ గారే పీఠం తీసుకుంటారండి. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీ భార్యని, మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండి. నేను మా బాబుని గవర్నమెంట్ స్కూల్లో వేసాను. మేము ప్రైవేట్ స్కూల్లో వేయగలుగుతాం, బట్ జగన్ గారు వచ్చిన తర్వాత నేను మా బాబుని గవర్నమెంట్ స్కూల్లో వేసాను. ఎందుకంటే ఒకప్పుడు చదువులు వేరేగా ఉండి గవర్నమెంట్ స్కూల్లో, మా హస్బెండ్ ఏంటి మేమేంటి అందరం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే. ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేటీకరణ చేసేసి గవర్నమెంట్ స్కూల్ క్లోజ్ అయిపోయిన పరిస్థితిలో జగన్ గారు వచ్చి మళ్ళీ తెలిచారండి. అది కాకుండా స్టడీ ఒక విధంగా చూడాలంటే ప్రైవేట్ స్కూల్లో ఇచ్చి ధీటుగానే ఇస్తున్నారు స్టడీస్. సో మా బాబుని నేను గవర్నమెంట్ స్కూల్లోనే పంపిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే గవర్నమెంట్ వస్తుందని నమ్ముతున్నాను. స్కూల్స్ బాగా డెవలప్ అయ్యాయి. స్కూల్ బాగా డెవలప్ అయ్యాయి. మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు, అదేం బలం ప్రభావితం ఏమైనా జరిగే అవకాశం ఉందా? అవి ఏమి పనికిరావండి, అవి ఏం పనికిరావు. జగన్ గారు చేసిన పరిపాలన బాగుంది కాబట్టి జగన్ గారు జనాలు నమ్మారు, జగన్ గారు సీఎం అవుతారు. మేడం, ఇప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని ధీటుగా గతంలో ఉన్నటువంటి మన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అప్పుల్లోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం సంక్షేమ పథకాల వల్లనే విమర్శించారు. అదే ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన మేనిఫెస్టోలో ఏ పథకాలని యాజిటీస్ దింపి 1% ఎక్కువ ఇవ్వడం జరిగింది. అమౌంట్ 1% దీని మీద ఎక్కువ ఇస్తున్నాను. మరి అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆశిస్తున్నారా? అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా? పథకాలు ఆయన ఎక్కువ ఇచ్చింది కాకుండా అభివృద్ధి చేస్తున్నారు, సాధ్యమైనది. ఇప్పుడు జగన్ గారు ఏం చేశారంటే కింద స్థాయి నుంచి చూసుకుంటూ వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చిందండి. 2-2.5 సంవత్సరాలు కోవిడ్ రావడం వల్ల అంత బ్యాక్ అయిపోయింది. దాన్ని ఎవరేం చేయలేరు. ఈ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు జనాల్ని అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఒకవేళ ఈయన సీఎం అయ్యారంటే అప్పుడు సోమరిపోతులు అవరా? అప్పుడు అప్పుల్లో వెళ్తా రాష్ట్రం. అంటే జగన్ గారు ఇస్తే అప్పుల్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళు ఇస్తే అప్పుల్లోకి వెళ్ళరండి. అందుకు ఎవరేమన్నా నంబర్ ఎవరుని జగన్ గారే సీఎం అవుతారు. మరి ఇప్పుడు జగన్ గారు మంచి చేశారు, నేను మంచి చేశాను అనిపిస్తేనే ప్రతి గడపకి ఒక సంక్షేమ పథకం వెళ్తేనే లబ్ధి పొందితేనే ఓటేనని ధీమాగా చెప్పారు మేడం. అంటే ఇంత 175 నియోజకవర్గాల్లో అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆయన. అంటే వీళ్ళు ఒక పక్క పొత్తులో వస్తున్నారు, ఆయన వీళ్ళేమో నేను మేనిఫెస్టో అది చేస్తాను ఇది చేస్తాను, కానీ ఒకే మాట అన్నారు. ఆ ధీమా ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? జనాలు నిజంగా ఆయన గెలిపిస్తారని నమ్మకం ఉందా ఆయనకి? నమ్మకం ఉందండి. ఏ విధంగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది మరో శ్రీలంక అయిపోతుంది అది ఇది అని నిందలేస్తున్నారు జగన్ గారి మీద. మరి వీళ్ళు వస్తే వీళ్ళు చేస్తానన్నారు, అప్పుడు శ్రీలంక అవదా? అది కాకుండా ప్రతి కుటుంబం ఏదో విధంగా లబ్ధి పొందిందండి. ఇప్పుడు నేను డోక్రాలో ఉన్నాను, డోక్రా మహిళగా నేను లబ్ధి పొందాను. మా గ్రూప్కి వచ్చేసి 6,50,000 మాఫీ అయింది. అలాగా ఏదో ఒక విధంగా ఎంప్లాయీస్ అయినా లేకపోతే మరి కింద స్థాయి వాళ్ళైనా ఏదో ఒక విధంగా చిన్న చితక ఏదో ఒక విధంగా లబ్ధి పొందారండి. ఆ విధంగా ఆ విశ్వాసం మీద జగన్ గారిని గెలిపించుకుంటారు అందరూ. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూసుంటారు. ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ లేదు, ఇద్దరు సమానంగానే చేస్తున్నారండి. దానికి మించి 4 అడుగులు ఎక్కువ వేసి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఫైనల్ గా మీరు చెప్పండి, జగన్ గారు వచ్చే అవకాశం ఉందా? 100కి 100% జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు. 175 ఎక్కుతారు. కూటమితో వచ్చినా ఏం జగన్ గారిని ఎవరు ఏం చేయలేరు. పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే జగన్ గారు ఎందుకంటే మరి వాళ్ళు కూటమితో ఢీకొంటున్నారు కదా. ఎంతమంది వచ్చినా కూడా జగన్ గారిని తట్టుకోలేదు. జగన్ గారే గెలుస్తారు. 100%. బాగుందండి ఆయన పరిపాలన? ఆయన పరిపాలన బాగుంది. ఓకే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సింగిల్ గా పోటీ చేయకుండా పొత్తులో భాగంగా వస్తున్నారు. ఆ యొక్క కూటమి ఎంత ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్? ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. ఆయన పార్టీ పెట్టి ఏం సాధించాడండి? పార్టీని దిగజారు చేయడు, రాజకీయాలనే దిగజారు చేయడు. ఆయన కోసం ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత మంచిది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గా వస్తారు.